ఒకప్పుడు అయోధ్య అనే రాజ్యంలో హరిశ్చంద్రుడు అనే రాజు ఉండేవాడు. అతను ధైర్యవంతుడు, దయగలవాడు, జ్ఞానవంతుడు కూడా. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి హరిశ్చంద్రుడిని పరీక్షించాలనుకున్నారు. ఆయన దర్బారానికి వచ్చి, ఓ రాజా, నీవు సత్యవ్రతుడు ఉన్నావు. అయితే నాకు నీ రాజ్యం దానం చేయాలి అని అడిగాడు. హరిశ్చంద్రుడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పుకున్నాడు. తాను చెప్పిన మాటను నిలబెట్టుకోవాలన్న ధర్మబద్ధతతో రాజ్యం మొత్తం విశ్వామిత్రుడికి ఇచ్చేశాడు. ఆ తరువాత తన భార్య శైవ్య మరియు కుమారుడు రోహితాశ్వతో కలిసి రాజ్యాన్ని వదిలి అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలో జీవితం చాలా కష్టంగా ఉండేది. దినసరి అవసరాలు కూడా లేవు. హరిశ్చంద్రుడు తన జీవనోపాధి కోసం శ్మశానంలో పనిచేయడం ప్రారంభించాడు. అక్కడ మరణించిన వారి అంత్యక్రియల కోసం ఫీజు తీసుకునేవాడు. తన భార్య శైవ్య కూడా పని కోసం బ్రాహ్మణుని ఇంట్లో పనిచేయాల్సి వచ్చింది. ఒకరోజు వారి కుమారుడు రోహితాశ్వ అనారోగ్యంతో చనిపోయాడు. శైవ్య కుమారుడి శవాన్ని తీసుకుని శ్మశానానికి వచ్చింది. ఆమె కన్నీళ్లతో భర్తను చూసి, మన బిడ్డకి అంత్యక్రియలు జరపాలి అని అంటుంది. అయితే హరిశ్చంద్రుడు బాధలోనూ ధర్మాన్ని విడవలేదు. నియమం అందరికీ ఒకటే, ఫీజు లేకుండా అంత్యక్రియలు జరపలేను అని తేల్చి చెప్పాడు. ఇది ఎంత కఠినమైన నిర్ణయమో కదా. కానీ ధర్మాన్ని కాపాడేందుకు ఆయన వెనకడుగు వేయలేదు. అప్పుడే ఆకాశం మెరిపించింది. దేవతలు ప్రత్యక్షమయ్యారు. విష్ణుమూర్తి, శివుడు మరియు విశ్వామిత్రుడు వచ్చి హరిశ్చంద్రునికి ప్రశంసలు కురిపించారు. నీ నిజాయితీ అమోఘం, నీ ధర్మనిబద్ధతకు మేమంతా ఆశ్చర్యపోయాం అని వారు చెప్పారు. ఆ వెంటనే రోహితాశ్వకు ప్రాణం తిరిగొచ్చింది. విశ్వామిత్రుడు హరిశ్చంద్రునికి తిరిగి రాజ్యం ఇచ్చాడు. హరిశ్చంద్రుడు తన కుటుంబంతో కలిసి తిరిగి అయోధ్యకు వెళ్లి ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించాడు. ఈ కథ మనకు ఏమి చెబుతుంది? ఎంత కష్టం వచ్చినా ఎప్పుడైనా నిజం మాట్లాడాలి, ధర్మం పాటించాలి, ఎందుకంటే సత్యమే ఎప్పటికీ గెలుస్తుంది.